అనుకోకుండా నేనే ప్రయత్నం చేసి రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యా అడవి రాముడు సినిమాకి. ఆయన దగ్గర ఎక్కువ అదే ఆ సినిమా ఫుల్గా ఉన్నారు. నన్ను ఇంకో డైరెక్టర్కి ఆయన అసిస్టెంట్కే చెప్పారు ఈ గోపాలను పెట్టుకుంటే సరే అన్నాడు. ఆయన 1 వీక్ తెప్పించుకొని అవరు పిలిచి ఇట్లా ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు, ఎక్కువ మంది అయిపోతున్నారు, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటాను అని చెప్తే నేరుగా ఆ డిసప్పాయింట్మెంట్ మా రూమ్కి వెళ్ళాలి. మా రూమ్కి వెళ్ళకుండా నేను నేరుగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళా. రూమ్కి వెళ్ళి రూమ్లో పడుకొని ఉంటే మా ఊరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది. అనుకోకుండా ఎందుకు ఆయన దగ్గరికి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏంటన్నారు, ఇలా అన్నారండి మీరు చెప్పారు కదా ఒప్పుకోవట్లేదు ప్రొడ్యూసర్లు, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటారన్నారు. అలా అన్నారా, అయితే సాయంత్రం సచిత్ర ఆఫీస్కి రా అన్నారు. సచిత్ర ఆఫీస్కి వెళ్ళారండి. సాయంత్రం వెళ్తే అక్కడ లైట్లు షూటింగ్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు. కోడైరెక్టర్ని పిలిచి కుర్రోడు పని చేస్తారు, జాగ్రత్తగా చూసుకో అబ్బాయిని అని చెప్పేశారండి. ఏ సినిమా సార్ అది? అడవి రాముడు. చూస్తే ఎవరంటే నేను 5 రూపాయలు తీసుకొని ఒంగోలు వెళ్ళి సినిమాలు చూసామని చూడండి, ఎన్టీ రామారావు గారు నాకు అలా క్లాప్ ఇచ్చారు. కొంతసేపు అటు ఇటు ఉన్న తర్వాత కారు వచ్చి ఆగింది, చూస్తే రామారావు గారు దిగారు, ఎన్టీ రామారావు గారు. అసలు రామారావు గారిని ఫస్ట్ టైం చూడటం. ఆ సినిమాకి నేను పనిచేసా. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ షూటింగ్ ఆఫీస్లోనే. ఆ షూటింగ్ అయింది. నెక్స్ట్ డే అందరితో బయలుదేరి నేను ముదుమలై ఫారెస్ట్ వెళ్ళిపోయా. ముదుమలై ఫారెస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, పులులు ఏనుగులు షూటింగ్. ఆ షూటింగ్ మొత్తం చేశాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఏ క్షణాన ఆ రోజు రాఘవేంద్రరావు గారిని కలిశాను. ఆ రోజు నుంచి అగ్నిపర్వతం వరకు 10 years చింత గ్యాప్ లేదండి నాకు. ఒక్క రోజు కూడా ఖాళీ లేను నేను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.